తుమ్మెద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అమ్మవారి కళ్ళు అలాగే కనపడుతుంటాయి. నల్లగుడ్డు దగ్గర నుంచి పక్కన తెల్లగుడ్డు వరకు అంత స్పష్టంగా ఉన్మేష నివిషోత్పన్న విపన్న భువనావళి. ఆ కనురెప్ప మూస్తే లోకాలకి ప్రళయం సంభవిస్తుంది. అందుకే కనురెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉంటుంది. అసలు ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలి అంటే శ్రీశైలంలో భ్రమరాంబ స్వరూపాన్ని దర్శనం చేయాలి. ఆ కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయి. తుమ్మిద కళ్ళు ఎలా కదుపుతూ ఉంటుందో అలా భ్రమరాంబ యొక్క కన్నులు కదులుతూ ఉంటాయిట. కదులుతున్నటువంటి కన్నులతో ఉన్నటువంటి భ్రమరాంబ వైభవాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు. కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత నేత్ర సౌందర్యం ఎంత గొప్పదో, మీనాక్షి సౌందర్యం ఎంత గొప్పదో, కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి సౌందర్యం ఎంత గొప్పదో, నేత్ర సౌందర్యం, శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి భ్రమరాంబ యొక్క నేత్ర సౌందర్యము కూడా అంత గొప్పది. అందుకే చాంచల్యారుణలోచనాం, ఆ తల్లి యొక్క కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయిట. ఎందుకు కదలడం?